వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుంటూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని నూకుల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో అసోసియేషన్ సభ్యులను కలిసి ఈ నెల 27వ తేదీన జరగబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గుంటూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు విజ్ఞప్తి చేశారు. నేను ఇక్కడికి ఇచ్చేసిన సందర్భం బాలాజీ గారు చెప్పారు. మీరందరూ ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం కూడా రేపు 27వ తేదీ జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి రాష్ట్రంలో 5 ఏళ్ళు అనేక ఉద్యమాలు కానీ ఆ ప్రభుత్వం మీద అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటాలు కానీ అవిశ్రాంతంగా ఏ విధంగా చేశాడో చూశాం మనందరం. అటువంటి పరిస్థితుల్లో కూటమి పార్టీలతో ఐక్యత వల్ల ఈ తెనాలి అసెంబ్లీ సీట్ రాజా గారికి దక్కకుండా వేరే పెద్దలు నారాయణ మనోహర్ గారు పోటీ చేయడం, ఆ విధంగా రాజా గారు మిస్ అయిపోవడం జరిగింది. అంటే కూడా భయపడిపోయే పరిస్థితులు, బయటికి మనసులో అనుకుంటే కూడా బయటికి తెలిసిందేమని చెప్పి భయపడ్డ పరిస్థితులు ఉన్నాయి. అటువంటి భయానకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో సృష్టించారు. వాటన్నిటినీ తట్టుకొని ప్రజలు కూటమి అభ్యర్థులకి ఎవరు ఏం మాట్లాడాల, సైలెంట్ వేవ్ మొత్తం కొట్టే దిమ్మ తిరిగిపోయింది. రాష్ట్రంలో ప్రజా జీవితానికి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి వెళ్ళలేదని చెప్పి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. పెదరావూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత పీఠం నందు కోటి దత్త హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. నవకోటి దత్త హోమంలో భాగంగా లోక కళ్యాణార్థం జరుగుతున్న 7వ కోటిలోని అంతర్భాగంగా ఈ కోటి దత్త హోమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 22, 23, 24 తేదీలలో 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో శనివారం తొలి రోజు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆశ్రమ వాసులు పర్యవేక్షించారు. అవధూత దత్త పీఠాధీశ్వరులు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు తెనాలిలో అత్యద్భుతమైనటువంటి నవకోటి దత్త హోమము జరిపిస్తున్నారు. ఇందులో నవకోటి దత్త హోమంలో 6 కోట్ల పైగా హోమం అనేక దత్తాశ్రమాల్లో పరిసమాప్తమైంది. 7వ కోటి సందర్భంగా తెనాలిలో ఇక్కడ జరుగుతున్నది. దీని 7వ కోటి పూర్ణాహుతి రేపు మార్చి 1వ తారీఖు మైసూర్ అవధూత దత్తపీఠంలో జరుగుతుంది. అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆదిగురుమూర్తి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి అతి పవిత్రమైనటువంటి దత్తాత్రేయ హోమము గురువు గారు గణపతి సచ్చిదానంద స్వామి వారు మనకు అందించారు. 30-40 మంది వేద పండితులు ఋత్వికులు వచ్చి ఆ విధంగా ఈ పవిత్రమైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో జరిపిస్తుంటే కన్నులారా వచ్చి దర్శించుకుని చూడవలసిన భాగ్యం మనందరిది. స్థానిక ఇస్లాంపేట నందు గల డమరుకేష్ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ తయారు చేసి ప్రదర్శించారు. రాకెట్, ఎలక్ట్రిక్ బెల్, సేవ్ ట్రీస్, గేట్ వే ఆఫ్ ఇండియా, వాటర్ సైకిల్, మైక్రోస్కోప్, వాల్కనో ఎరప్షన్, సీడ్ జెర్మినేషన్, రైతు వంటి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ప్రదర్శించారు. ఇతర స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చి సైన్స్ ఎగ్జిబిషన్ను విజయవంతం చేశారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులు చక్కగా సహకరించారని సంస్కార్ స్కూల్ డైరెక్టర్ రత్నకుమారి తెలిపారు. అందరికీ శుభోదయం. గౌరవనీయులైన
ఈరోజు సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నందు పిల్లల యొక్క నైపుణ్యము తీయడానికి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలు అందరికీ తెలియచేయని ఉద్దేశంతో ఏర్పాటు చేశాము. గవర్నమెంట్ స్కూల్ నుంచి మన స్కూల్ నుంచి పిల్లలు కావచ్చు, టీచర్స్ కావచ్చు వచ్చి విజిట్ చేశారు. అదేవిధంగా నవోదయ స్కూల్ డైరెక్టర్ గారు, రోజరీ స్కూల్ డైరెక్టర్ గారు, లిటిల్ హార్ట్ స్కూల్ డైరెక్టర్ గారు, అదేవిధంగా సెయింట్ పాల్ స్కూల్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి మన స్కూల్ పిల్లలను ఆశీర్వదించారు. వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ తయారు చేయడం కోసం చాలా విధంగా కష్టపడ్డారు. దానికి పేరెంట్స్ కూడా చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మా విద్యార్థులు అదేవిధంగా మా పేరెంట్స్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. I am studying 4th class in Samaskar Public School. Now I am saying about seed germination. A seed grown into a plant is known as germination. A seed has 3 major parts. Seed coat, which is the outer layer. Inside a baby plant is called an embryo. And a shrub is called cartilage. It contains food for a baby plant. A seed needs proper sunlight, water and soft soil to grow. Put from the cartilages and begin up to grow into a baby plant. Few days later, we can see a small root growing downwards inside a soil. The last step of seed germination, the seed cell begins to grow upwards and gives rise to seed leaves. By this time, the cartilage has finished its work and falls down on tiny leaves. Take the own plant with the help of photosynthesis. The slow process of this single seed growing into a plant is called a germination of a seed. This is a teeny plant. This is a germination cloud. 3 నుండి 5 సంవత్సరాల వయసు పిల్లలకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే అంగన్వాడీ కేంద్ర లక్ష్యాలలో ప్రధానమైనదని మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు పేర్కొన్నారు. సమగ్ర శిక్ష NCERT ప్రథమ వారి సమన్వయంతో జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ ట్రైనింగ్ కోర్స్ సెకండ్ స్పెల్ శిక్షణ కార్యక్రమం శనివారం మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్స్ డైరెక్టర్ MEO జయంతిబాబు మాట్లాడుతూ 2 స్పెల్స్గా విభజించి ట్రైనింగ్ ఇస్తున్న నేపథ్యంలో మొదటి స్పెల్ 3 రోజులు పూర్తి చేసుకుని రెండవ స్పెల్లో మార్గదర్శక నిర్మాణాత్మక ఆటలు, మేధస్సు, భాష, సృజనాత్మకతతో పాటు సామాజిక భావోద్వేగ అభివృద్ధిని ఏ విధంగా పిల్లల్లో పెంపొందించాలి అనే విషయాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పిల్లల ప్రత్యేక సామర్థ్యాలు మరియు అవసరాలకు తగిన కార్యాచరణలను హైలైట్ చేయడమే ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇందులో భాగంగానే పిల్లలకు రంగులు, ఆకారాలపై అవగాహన, వివిధ రకాల వస్తువుల మధ్య అంతరాలు తెలుసుకోవడం, పరిశీలన చేయడం, పర్యవేక్షణ మరియు విశ్లేషణ చేసే సామర్థ్యాన్ని ఏ విధంగా పెంపొందింపచేయాలి అనే అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని CDPO డాక్టర్ సునీత తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి DRPలుగా సౌజన్యశ్రీ రామరాజు వ్యవహరించగా CRMTలు CH శ్రీదేవి, దీపాంజలి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 4వ రోజు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రధానంగా మేధాభివృద్ధి మరియు సృజనాత్మకత గురించి చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా క్లే మెటీరియల్ ఉపయోగించి టీఎల్ఎం తయారు చేయటం, దాన్ని పిల్లల విద్యాభ్యాసంలో జాయ్ఫుల్ లెర్నింగ్లో దాన్ని ఉపయోగించడం కోసం ఏ విధంగా దాన్ని పిల్లలకు వినియోగించాలనే దాన్ని చర్చించడం, ప్రాక్టికల్గా స్కూల్లో ఎలా వినియోగిస్తారనే దాన్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను తమ పాఠశాలలో ఉపయోగించి విద్యార్థుల యొక్క అభివృద్ధికి దోహదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి ట్రైనింగ్లో భాగంగా 4వ రోజు ఈరోజు హోలిస్టిక్ డెవలప్మెంటు, పిల్లల్లో సమగ్రాభివృద్ధి ఎలా జరుగుతుంది, అదేవిధంగా TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఎలా తయారు చేయాలి, తయారు చేస్తూ దాని నుంచి ఎలా నేర్చుకోవాలి, తర్వాత కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే లబ్ధిదారుల్ని, కమ్యూనిటీని ఎట్లాగా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు అనేవి డెవలప్ చేయాలి అనేది ఈరోజు శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశము. గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని బలపరుస్తూ బ్రాహ్మణ విద్యావేత్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య సభ్యులు తెలిపారు. 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నాజర్పేటలోని శ్రీ విద్యా శంకర భారతి నృసింహ సదనం నందు జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి బ్రాహ్మణ విద్యావేత్తలు పాల్గొని జయప్రదం చేయాలని సమాఖ్య సభ్యులు కోరారు. 27/2/2025 తేదీన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో తెనాలి, నాదరపేట, అనుగోలు వారి వీధిలో కల విద్యాశంకర భారతి నృసింహ సదనమునందు అవగాహన
సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ రావాల్సిందిగా మరీ కోరుతున్నాము. 23/2/25 తేదీ అనగా ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో బ్రాహ్మణ సోదర సోదరీమణులందరకు ఆత్మీయ సమావేశం జరుగుతుంది. కావున బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 23వ తారీఖు మన అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతీ సదనమునకు విచ్చేసి పట్టభద్రుల నియోజకవర్గంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశమునందు ప్రసంగించెదరు. మనందరము కూడా పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లందరూ ఆయనకి మద్దతు తెలపవలసిందిగా కోరుతున్నాం. తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ, బ్రాహ్మణ విద్యాధికులకు, ఇతర విద్యాధికులందరినీ మేము వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఈ నెల 23వ తారీఖు ఆదివారం సాయంత్రం 3 గంటలకి గెట్ టుగెదర్ అందరం కలుద్దాం అనే కార్యక్రమం భాగంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సదస్సుకు విచ్చేస్తున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్రావూరు శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం నందు వైభవంగా ప్రారంభమైన కోటి దత్త హోమం. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో జోరుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.